అంటే ఆయనకి డిప్యూటీ సీఎంకి అయ్యే అర్హత ఆ పర్సనాలిటీకి లేదంటావా, ఆ బీసీ అర్హుడు కాదంటావా అని అడుగుతా ఉన్నా. లేదు, పెద్దలు కళా వెంకట్రావు అని ఉన్నాడు, ఆయన కూడా 6 సార్లు 7 సార్లు గెలిచాడు, ఆయన కూడా మీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు, ఆయనకన్నా ఇవ్వచ్చుగా. అది లేదు. సరే, 2 సార్లు గెలిచాడు, మళ్ళీ ఇప్పుడు అధ్యక్షుడిగా మీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు మా పల్లాసీనన్న. సరే, ఆయన ఎందుకంటే గాజువాక, ఆ గాజువాక సంబంధించి ఒక ప్రత్యేక రిలేషన్ ఉంది ఒక డిప్యూటీ సీఎంకి, ఇప్పుడు ఈయనకి డిప్యూటీ సీఎం వస్తే ఇవ్వలేదనే మాకు అర్థం కాదు. అసలు ఎవరి మెహర్బానీ కోసం, ఎవరి స్థాయి తగ్గిపోద్దని కోసం ఇంకో డిప్యూటీ సీఎం బీసీలకు ఇస్తే బీసీల స్థాయి తగ్గిపోద్దనా, మా బీసీల స్థాయి దించి మా బీసీలకు అర్హత లేదని ఏ పార్టీలో ఉన్నప్పటికీ కానీ నువ్వు మా బీసీలకి ద్రోహం చేసే ఒక డిప్యూటీ సీఎం ఇవ్వకుండా చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి మాట ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఒకసారి ఎమ్మెల్యే అయినా డిప్యూటీ సీఎం అర్హుడైనప్పుడు 6 సార్లు 7 సార్లు అయినా మా అచ్చవన్న, మా వెంకటరామన్న వీళ్ళు అర్హులు ఎందుకు కాకుండా పోరు? అంటే మా బీసీలకి శక్తి, సామర్థ్యం, తెలివితేటలు లేవని మీ అభిప్రాయం అని అడుగుతా ఉన్నాం. ఎవరు బాధపడతారని, ఎవరి కోసం నువ్వు మా బీసీలని అవమానపరిచావు, నిజంగా అవమానపరిచావు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఊరికేనే ఆయన చెప్పినట్టుగా రేపు ఆయనే పోతాడు కోర్టుకి, ఆయనే పోయి ఒక చేత కోర్టులో వేయించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు కాబట్టి నేను ఈ లేకపోతున్నామని. ఏ రోజు బడుగు బలహీన వర్గాలకి ఈరోజు మీరు రిజర్వేషన్లు తీసుకున్న శాసనసభలో కానీ పార్లమెంట్లో లోక్సభలో కానీ తీసుకున్నా దాదాపు 0.5% సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైనా కానీ ఏ ఒక్క దాని స్థాయిలో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి ఈరోజు నీకు వచ్చింది. ఈరోజు మార్కెటింగ్ యాడ్ చైర్మన్లు కానీ, సర్పంచ్లు కానీ, మేయర్లు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒకటి స్టార్ట్ చేశాడో దాన్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చిన ఘనత అది జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది, కానీ నీకు కాదని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎన్నిసార్లు మీరు నోటుకొచ్చినట్టు మీ వాళ్ళు బీసీలు మాట్లాడారో అందరూ కూడా చూశారు. నువ్వు ఏ విధంగా బీసీలు పనికిరారు, జడ్జిలకి కూడా పనికిరారు, దీనికి పనికిరారని మాట్లాడిన సంగతి కేవలం ఓటు రాజకీయాల కోసం తప్ప ఏ రోజు కూడా వాళ్ళకి రాజ్యాంగ పరంగా పదవులు ఇవ్వాలి. ఈరోజు నువ్వు ఏదో అన్నావు, ఎవరు లేనన్నా ఈరోజు చెప్తా ఉన్నావు. వన్యకుల క్షత్రియులకు సంబంధించి 2 ఎమ్మెల్సీలు ఇచ్చింది మేము, వడ్డీలు అనే వాళ్ళకి సంబంధించి ఎమ్మెల్సీ ఇచ్చింది మేము. ఇట్లాగే ఎతికి రాజకీయాలలో కనీసం పదవి లేని వాళ్ళందరూ కూడా ఎతికి తీసుకొచ్చి వాళ్ళకి మంచి పదవులు ఇచ్చిన ఘనత అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుందని. చైర్మన్లు తీసుకొచ్చిన నార్మల్ కార్పొరేషన్స్లో 50% బీసీలకి ఇచ్చిన ఘనత కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది, బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇచ్చిన ఘనత. కాబట్టి రేపు అందరూ కూడా చూడబోతా ఉన్నాం. నీ మోసాన్ని అందరూ కూడా రేపు స్థానిక ఎన్నికల్లో చూడబోతా ఉన్నారు. నువ్వు 34 ఇస్తావా, 24 ఇస్తావా, నువ్వే కోర్టుకెళ్ళి ఏ విధంగా ప్లాన్ ఏ ప్లాన్ బి అని ప్రజలు ఈరోజు మోసపోయేదానికి సిద్ధంగా లేదు. ఈరోజు బీసీలకు సంబంధించి నువ్వు ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నావో, బీసీలకు సంబంధించి ఏ విధంగా అణచివేత ధోరణికి గురవుతా ఉన్నారో, ఏ విధంగా బీసీల పేర్లు చెప్పుకుంటున్నావు తప్ప ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో ఈరోజు అందరం కూడా చూస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాలలో కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఎవరి కోసం అయితే నువ్వు బీసీలని ఈరోజు అవమానపరిచి ఇది చేసావో అవన్నీ కూడా రోజులన్నీ కూడా తప్పకుండా 2029లో తప్పకుండా ప్రజలు చూపిస్తారని చెప్పి తెలియజేస్తాను. ఏమన్యాయం జరిగింది అనేమంటే ఏమని పదవులు రాలేదా? 24 అదే చెప్పానబ్బా. కోర్టుకు వెళ్ళింది ఎవరు? బీరు ప్రతాప్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్,
సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.